ఫ్రంట్ పార్ట్ కటింగ్‌లో ఈ 13.5 అనేది నేను మనిషిని బట్టి పెట్టేస్తానండి. నేను మనిషిని చూసాను గాబట్టి హైట్ తక్కువుంటారు. అందుకోసం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక 2 బ్లౌజులండి. 2 బ్లౌజ్ కటింగ్ మీకు చూపించబోతున్నాను. ఇవొచ్చేసి లైనింగ్‌లు, ఇవొచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. వీటి కటింగ్ ఇప్పుడు చూద్దాము. స్టిచ్చింగ్ వీడియో అయినా ఒకటైనా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇదొచ్చేసి 80 సెంటీమీటర్ల ముక్క ఇచ్చారండి. ఇదొచ్చేసి 1 మీటర్ ఇచ్చారు. అంటే ఇదొచ్చేసి హ్యాండ్స్‌కి కట్ చేయట్లేదు. ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే అండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసర్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అండి. నడుము కొలత వచ్చేసి 34 అండి. ఇంకా డీప్ వచ్చేసి 9.5 అండి. ఇది అయిపోయిందా? చూడండి, బ్లౌజు పొడవు ఎంత? 14 కదా. కింద వైపున ఒక పావించు వచ్చేసి నడుము పట్టికండి. పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం అనమాట. మొత్తం వచ్చేసి పావు తక్కువ 15 ఇంచులు పెట్టానండి. అంటే ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ అండి. 14 తీసుకున్నాను కదా, అందుకు వచ్చేసి ఒక 30 యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. అదే పావు తక్కువ 15 ఇంచుల్ని ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేస్తాను అనమాట. నడుము కొలత ఎంత అండి? 34 కదా. 34లో 4 భాగం ఎంత? 8.5 అండి. ఇక్కడ చూడండి, ఈ వైపున వచ్చేసి 8.5 మార్క్ చేసేసాను. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం అండి. డాట్ కూడా మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డీప్ నెక్ కొలత కాబట్టి దీనికి 1 ఇంచ్ మార్క్ చేస్తే ఎంత అండి? 9.5 అనమాట. అదే 9.5 ఇక్కడ. దేనికండి? ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఇంకా ఈ రెండు ఏమి మారవండి. చూడండి, ఇది అయిపోయిందా? ఖర్చు అండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎంత? 9.5 కదా. అందులో సగం ఎంత? కింద వైపున వచ్చేసి డాట్స్ మార్క్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే సగానికి ఎంత వచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు అండి. అదే పావు తక్కువ 5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి, ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఖచ్చితంగా సైడ్ క్రాస్ తీయండి. ఇది తీయడం వల్ల వచ్చేసి మీకు సైడ్ ఏ విధంగా ముక్కలు రావన్నమాట. పెద్ద సైజ్ వాటికి హాఫ్ ఇంచ్, చిన్న వాటికి 30 బిలో వాటికి వచ్చేసి ఇక్కడ పావు ఇంచ్ తీయండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. ఇంకా నేను షోల్డర్ కొలత కానీ చంక డౌన్ కానీ తీసుకోలేదండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 అండి. డీప్ నెక్ కాబట్టి ఈ కొలతకు వచ్చేసి 5.5 పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఆ విధంగా మార్క్ చేసేసుకుని రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. చూడండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. అదే 6 ఇంచులు ఇటువైపు కూడా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలిపి లైన్ డ్రా చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చంక వైపు నుంచి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఇది తీసేసుకొని ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ ని ప్లేస్ చేసి ఈ విధంగా చంక రౌండ్ గీయడమేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి షోల్డర్ కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి ఒకసారి చంక రౌండ్ ఎంత వచ్చిందనేది చూద్దామండి. ఇక్కడ కదా కుట్టు పడుతుంది, ఇది ఎంత వచ్చిందనేది కొలుచుకుందామండి. చూడండి, 9 ఇంచెస్ అండి. ఓకేనా? 9 అంటే ఎంత? 18 అనమాట. వీళ్ళకి వచ్చేసి చంక రౌండ్ 18 ఉందండి. ఓకేనా? ఇది అయిపోయింది కదండి. నెక్ వచ్చేసి 2.5 అండి. చూడండి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5 పెట్టాను. అదే 9.5 ఇటువైపును కూడా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసేసానండి. చూడండి, ఫ్రంట్ వచ్చేసి కింద వైపున వచ్చేసి ఒక 3.5 మార్క్ చేస్తున్నానండి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుని చూడండి, ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నానండి. వీటిల్లో ఒకటి వచ్చేసి రౌండ్ షేప్ అండి, ఇంకోటి వచ్చేసి ఇట్లా ఉంటుంది కదా, ఇంకోటి వచ్చేసి ఈ షేప్ అనమాట. ఇది మార్క్ చేసి రన్నుతో మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నెక్ కట్ చేయట్లేదు. ఒక నెక్ వచ్చేసి ఈ షేప్ కుట్టాలి, ఇంకోటి వచ్చేసి రౌండ్ నెక్.
ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక పావించు కంటే తక్కువ ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా నెక్ వైపు మార్క్ చేసుకుంటే షోల్డర్ చారకుండా ఉంటుందండి. అందుకోసం చూడండి డ్రెస్లో ఇప్పుడు వీటన్నిటికీ రన్నర్తో ఒకసారి మార్క్ చేసేసుకుంటే కింద వైపు కూడా మార్కింగ్ పడుతుందండి. కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను బాడీ మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తున్నాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బాడీలో వచ్చేసి 14 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. దానికి వచ్చేసి 3/4 ఇంచ్ యాడ్ చేసేసానండి. కింద 1/2 ఇంచ్ నడుము పట్టికి, 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ మార్జిన్ కోసం. అంటే టోటల్ పొడవు వచ్చేసి 14.5 14.5 పావు తక్కువ 15 ఇంచులు పెట్టేశాను అనమాట. నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి 34 నడుము కాబట్టి 34 4 భాగం ఎంత అండి? 8.5. 8.5 మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేసేసానండి. ఇది వచ్చేసి నడుము కొలత మార్క్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఈ నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ కలిపానండి. 1 ఇంచ్ కలిపితే ఎంత అండి? 9.5 అనమాట. ఇది దేనికోసం? చెస్ట్ లూజ్ కోసం. ఇంకా ఈ చెస్ట్ లూజ్ అనేది ఏం మారదండి. ఇంకెవరికైనా కూడా చెస్ట్ ఎక్కువ ఉంది అన్నోళ్ళకి వచ్చేసి ఇక్కడ ఒకటి ప్లేస్ లో 1.5 యాడ్ చేయండి. అంతేనండి. ఇంకా అంతకుమించి ఇక్కడ ఏది మార్చాల్సిన అవసరమే లేదనమాట. నేను నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను. మళ్ళీ చెస్ట్ లూజ్ నేను తీసుకోలేదండి. ఓకేనా? అప్పర్ చెస్ట్ లూజ్ నేను తీసుకోలేదు. నడుము కొలత ప్రకారమే వెళ్ళిపోతున్నాను. అంతేనండి. ఇంకొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. కింద వచ్చేసి బ్రాడ్ వచ్చేసి 3.5 పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ రౌండ్ నెక్, ఇంకోటి వచ్చేసి ఈ షేప్ ఇవ్వాలి. అందుకనేసి నేను ఇది కట్ చేయట్లేదండి. ఇంకా ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి మనం 5.5 పెట్టుకున్నాము. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ కర్వ్ స్కేల్‌తో రౌండ్ చేపిచ్చేసానండి. అంటే ఇంకా సరిపోద్దనమాట. ఈ కొలతకొచ్చేసి 1.5 ఇంచ్ చూడండి. మీకే అర్థమవుతది. అంటే చంక వైపున వచ్చేసి ఏ విధమైన ముడతలు రావండి. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. పెద్ద వాటికొచ్చేసి 1.5, చిన్న వాటి బిలో 30 వరకి 1 ఇంచ్ ఇచ్చి చూడండి ఇక్కడ. చాలా పర్ఫెక్ట్ ఉంటది. ఇంక అంతేనండి. ఇక్కడ ఒక పావు ఇంచు మార్క్ చేసేసాను. ఎందుకంటే ఇది నెక్ వైపున పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ జారవండి. అందుకోసం ఇది ఫ్రంట్, బ్యాక్ కలిపే కట్ చేస్తాం. అది తెలిసిందే గదా! ఇప్పుడొచ్చేసి మనం మార్క్ చేసుకున్నాం గదా! ఈ డాట్స్‌ను సైడ్ కుట్టుబడే దగ్గర వచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసుకుంటా. ఎక్కడే కుట్టుబడుతది, ఏ డౌటు లేదండి. పర్టిక్యులర్‌గా ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేనొచ్చేసి స్టార్టింగ్‌లో కుట్టుకునేటప్పుడు, కట్ చేసి కుట్టేటప్పుడు వచ్చేసి బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. అసలు ఎట్ట కుడతారో ఏంటో అని అర్థమయ్యేది గాదు. ఇప్పుడొచ్చేసి నేను పర్టిక్యులర్‌గా చెప్పడానికి గూడాను రీజన్ ఇదే అండి. ఇక్కడే కుట్టుబడుతది. అంటే మీరు కట్ చేస్తారు మంచిగానే, కుట్టేటప్పుడు డౌట్ వచ్చేస్తది. అందుకే ముందే చెప్తున్నాను ఇక్కడే కుట్టుబడుతది. మీకింకా ఈ విధంగా ఎక్కడ రన్నర్‌తో మార్క్ చేశాననేది అక్కడే కుట్టుబడేటట్టు చూడండి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందంటే ఒక కుట్టు తీయడం, వేయడంతో ఫిట్టింగ్ వచ్చేస్తది అంతే అండి. అంతకు మించి ఏమన్నా మిస్టేక్స్ వస్తాయంటే ఏమి రావు. ఏ కంప్లెయింటు రాదనమాట. ఇక్కడ ఒక కుట్టు వేస్తే ముందుకు లేదా ఒక కుట్టు తర్వాత. అంతేనండి. అంతకు మించి ఫిట్టింగ్‌లో ఏ ప్రాబ్లము రాదు. అంతేనండి. అంతేగాని 100% పర్ఫెక్ట్ అని చెప్పలేదు. చిన్న చిన్నవి వస్తాయి. వాటి వల్ల ప్రాబ్లమ్ లేదనమాట. ఇదే ఇక్కడే వస్తది ప్రాబ్లమ్ నాకైతే. అందుకోసం అది కూడా ముందే చెప్పేస్తున్నానండి. ఇప్పుడు కొంతమందికొచ్చేసి ఇదే కొలత ప్రకారం వెళ్ళిపోయినా పర్ఫెక్ట్‌గా సరిపోద్దండి. కొంతమందికొచ్చేసి ఒక కుట్టు ముందుకేయడమా, లేదా కొంచెం మళ్ళీ పాదం గూడా కాదండి, కొంచెం పాదం కంటే తక్కువ ముందుకా లేదా తర్వాత వేస్తే వాళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. అదొక్కటే చూసుకోవాలండి దీంట్లో, అంతేను. ఇక్కడ చూడండి, హ్యాండ్ కట్ చేద్దాము. ఫస్ట్ ఈ హ్యాండ్ కట్ చేసి తీసుకొచ్చి దీని మీద పెట్టేద్దాం. దీనికేం లైనింగ్ లేదు కదా హ్యాండ్ వర్క్‌ను. అందుకోసమండి. ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ కట్ చేద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి 10.5 ఉందండి. దానికొచ్చేసి కిందొచ్చేసి ఒక పావించ్ వచ్చేసి పట్టి కుట్టుకోవడానికండి. ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్ ఖర్చుకనమాట. మొత్తం వచ్చేసి 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చూడండి, అదే 11 ఇంచుని ఇక్కడ ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, వైపునొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 3.5కి మార్క్ చేస్తున్నాను. అదే 3.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకొని రెండిటికి కలిపి వచ్చేసి ఒక లైన్ డ్రా చేసేసానండి. ఇక్కడ చూడండి 9 ఇంచెస్ 9 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులకండి 2 ఇంచులు మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేసేసాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఖర్చు చంక వైపున వచ్చేసి తక్కువ పడుతుందండి. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా ఏ విధంగా తీస్తాననేది. ఇక్కడ పావు ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి పావు ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి.
ఇక్కడ నుంచి లైన్తో కలిపేయాలి. కిందకి డౌన్ అయ్యే కొద్దీ సగం నుంచి ఒక పావించు కంటే తక్కువ డౌన్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా కరెక్ట్ షేప్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్నట్టు కట్ చేద్దాం. వచ్చేసి ఫ్రంట్ వైపు లోతు తిద్దామండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 8, అందులో సగం ఎంత అండి 4 ఇంచెస్ అనమాట. 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ లోతు తీస్తున్నాను. ఫస్ట్ చూడండి, స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్లో కలిపేయాలండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా పెట్టేసి మొత్తం అవుట్లైన్ రాసేస్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి షోల్డరు, చంక ఈ రెండింటిని ముందే కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా హెచ్చు తగ్గులు రావండి. అదే మార్కింగ్ మనం అవతల ఇవతల కట్ చేసాం అనుకోండి, మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసం అండి ఇది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ పాయింట్స్ అని చెప్పాను కదా, ఫ్రంట్ కి బ్యాక్ కలిపండి. బ్యాక్ పార్ట్ పండేది ఇది ఒక మార్కింగ్ మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అండి. ఫ్రంట్ వచ్చేసి 6.5కి విధంగా మార్క్ చేసుకున్నాను. వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అవసరం లేదని చెప్పాను కదా, చూడండి పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు అండి. 2.5 ఇంచులకి విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రాసేసాను. వచ్చేసి 2 బ్లౌజులకి ఫ్రంట్ ఒకసారి కట్ చేస్తున్నానండి. ఇందులో ఏ మార్పులు లేవు అనమాట. మార్క్ చేసుకున్నట్టుగా ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా పెట్టేశానండి. ఇంక ఇప్పుడు గమనించండి, ఫ్రంట్ పొడవు వచ్చేసి వీళ్ళకి 13.5 తీసుకుంటున్నానండి. చూడండి, 13.5 తీసుకుని ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసేసానండి. నుంచి ఒక 5.5 మార్క్ చేస్తున్నాను. కింద వైపు నుంచి చూపిస్తానండి. కింద వైపు నుంచి 1.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇంకొచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. మీకు చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు పెట్టేస్తానండి. ఇక్కడ చూడండి, సైడ్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. చూడండి, ఈ మార్కింగ్ చేసుకుని వీటన్నిటికీ స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా ఏంటండి, ఒక 1/2 ఇంచు ముందుకు మార్క్ చేసుకుంటాను. వచ్చేసి ఒక 1/4 ఇంచు లోపలికి మార్క్ చేస్తానండి. ఈ 1/4 ఇంచు మార్క్ చేయడం వల్ల ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్ చారదండి. ఇక్కడ లూజ్ లేకుండా పట్టుకోవాలండి. ఇక్కడ లూజ్ ఉంటే కూడా షోల్డర్ చారుతుంది. అందుకోసం ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రాసేస్తాను. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన అడుగు కొలత ఎంతండి, 3.5. మనకు కావాల్సింది ఎంత, 8.5 కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది 8.5. అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇంక బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఏనంటే అది అందులో ఏ మార్పు లేదనమాట. ఇక్కడ నుంచి ఖర్చు అంతే. ఎంత సింపుల్ అయిపోయింది కదా. చాలా సింపుల్గా అయిపోయిందా లేదా అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ లో ఈ 13.5 అనేది నేను మనిషిని బట్టి పెట్టేస్తానండి. నేను మనిషిని చూశాను కాబట్టి హైట్ తక్కువ ఉంటారు, అందుకోసంగా తనకు వచ్చేసి 13.5 పెట్టాను. ఈ ఫ్రంట్ మార్కింగ్ అనేది హైట్ ని బట్టి చెస్ట్ ని బట్టి మారుతుంటుందండి. ఇంక ఈ చెస్ట్ కావాల్సిన రోజు ఈ డాట్స్ రూపంలోనే ఇవ్వాలి. ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారని పదే పదే చెప్తున్నానండి. ఇక్కడే కుట్టుబడుతుంది, ఏ డౌట్ లేదండి. ఎవరికైనా ఫిట్టింగ్ ఇంకా అంటే ఏదైనా ప్రాబ్లం ఏదైనా వస్తుంటే నాకు వచ్చే ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి వచ్చేసి యాజ్ టీజ్ ఇట్లే కుట్టేసినట్టు కొన్ని బాడీ తత్వాలను బట్టి ఉంటుందేమో ఫిట్ అయిపోద్దండి. కొందరికేమో
కొంచెం ఇటు ముందుకే మార్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఏమంటే కొంచెం లూజ్ ఉందని చెప్తే కొంచెం ఇట్లా ఇంత ఇంత డిస్టెన్స్‌లో ముందు కుట్టేస్తే ఫిట్ అవుతది. లేదండి ఒక కుట్టు తిప్పుకోవడం వల్ల ఫిట్ అయింది అంటారు. అది ఇక్కడే వస్తదండి. ఇక్కడేం మార్పు ఉండదు కదా నడుములో. ఈ చంక దగ్గరకొచ్చేసరికి ఈ మార్పు అంటే కంప్లెయింట్ చెప్తుంటారండి. నాకొచ్చే కంప్లెయింట్ గూడా మీకు చెప్పాననమాట. ఇంకింతకంటే ఏ కంప్లెయింటు రాదండి దీంట్లో. ఇంకింతే యాజ్ ఇట్ ఈజ్‌గా. ఇంకొచ్చేసి ఇక్కడ చంక దగ్గర లోతు తీద్దామండి. చూడండి. ఈ విధంగా లైన్ కట్ చేసుకున్నాక ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా చంకలోకి తీయడమేనండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న కట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసుకుందామండి. ఈ డాట్స్‌నిను సైడ్ కుట్టుబడి దగ్గర. ఇక్కడ సైడ్ కుట్టుబడి దగ్గర. మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి షేప్ కరెక్ట్‌గా ఉంది గదండీ! స్ట్రెయిట్‌గా తీశారని అనుకుంటారేమో. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదండి. మనం వచ్చేసి షేప్ పట్టి కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్ అని గూడా తెలీదనమాట. మంచి రౌండ్ షేపే తిరుగుద్ది. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. మరీ కావాలనుకుంటే తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా అనుకుంటారేమో. ఏ ప్రాబ్లము లేదండి. ఒక చిన్న కర్వ్ తీసేసి ఇక్కడ కింద వైపున గూడా ఈ విధంగా తీస్తే దీనివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. తీసుకోవచ్చు. మార్క్ చేసినట్టుగా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! ఇంకా షేప్ పట్టి ఒకటి ఉందండి. ఆ షేప్ పట్టి కటింగ్ కోసం ఇక్కడ నుంచి ఒక కొలత తీద్దామండి. చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఎవరైనా కట్ చేసుకోవచ్చు. 3:30 కదా! ఇక్కడ డాట్ కుట్టేస్తాం కదా! ఇక్కడ నుంచి చివరికి ఎంత ఉందో చూడండి. 10 ఇంచెస్ ఉందండి. ఈ పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున వచ్చేసి మీకు రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయండి. ప్లస్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని. ఇది కూడా ఒకసారి లైన్ డ్రా చేసుకోండి. మనకి ఎంత వచ్చిందండి పొడవు 10. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 10:30 వచ్చింది. అదే 10:30 రేపు కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయండి. ఈ పద్ధతి ఏంటంటే హాఫ్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసేదంటే మనము షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్‌కి కుట్టేటప్పుడు అండి. మనం దాన్ని ప్లేస్ చేసి కుట్టేటప్పుడు కొంచెం వచ్చేసి చూడండి. ఇక్కడికి కాకుండా కొంచెం ముందుకైనా పెట్టి కుట్టొచ్చు గదా! అందుకోసమండి. అంటే ఎక్సెస్ కొంచెం కుట్టుకునే విధానంలో ఉంటదండి అది. ఇటు, అటు ఏమైనా ఎక్సెస్ వచ్చినా ఆ పావు ఇంచు కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. అందుకోసం నాకిది అలవాటు. మీరు పర్ఫెక్ట్‌గా కుట్టేస్తారు అనుకుంటే అవసరం లేదండి. ఈ హాఫ్ ఇంచ్ పెట్టబడలేదు. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4:30, బ్యాక్ వచ్చేసి 4 ఇంచులు, ఇక్కడొచ్చేసి 3:30 అండి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి 3:30. ఈ 3 మార్కింగ్ కలిపేస్తూ షేప్ పట్టి షేప్ తీసేయడమేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి నెక్ షేప్ డిఫరెంట్ అన్నాను కదా! దీన్ని కట్ చేయలేదు. దీన్ని కూడా కట్ చేసేసాను. ఒకటేమో కట్ చేశాను. ఇక్కడ చూడండి. ఇవి వచ్చేసి ఫ్రంట్, బ్యాక్, ఇది హ్యాండ్స్, ఇది షేప్ పట్టేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అది క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ 2 బ్లౌజెస్ యొక్క నేను స్టిచ్చింగ్ చూపించలేకపోయానండి. కానీ వీటి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. కుట్టు కూడాను చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఓవర్‌లాక్ అలవాటండి అని చెప్పారు. నా దగ్గరేమో ఓవర్‌లాక్ మిషన్ లేదనమాట. నేను జిగ్‌జాగ్ మిషన్ తోటి ఈ విధంగా లోపల వైపున ఖర్చు అంతటికి కూడాను కుట్టేశానండి. చూడడానికి లుక్ వచ్చేసి ఓవర్‌లాక్‌తో చేసినట్టే ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఓ బ్లౌజ్ చూసారు కదా! ఇది ఇంకొక బ్లౌజ్ అని చెప్పాను కదా! ఒకటి నెక్ షేప్ అండి. దీని హ్యాండ్స్‌కి వచ్చేసి లైనింగ్ లేదనమాట. ఈ నెక్ షేప్కి వచ్చేసి క్యాన్వాస్ యూస్ చేసి కట్ చేసేసి కుట్టేశానండి. తర్వాత వచ్చేసి మళ్ళీ పైపింగ్ కుట్టేశాను. అదే చూపించింది మీకు ఇందాక. క్యాన్వాస్ యూస్ చేశానండి. ఇది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా లైనింగ్ లేకుండా కుట్టేశానమాట. చూసారు కదా! ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.